Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel The Indian Kitchen. ఈ రోజు ఇండియన్ కిచెన్లో అద్దిరిపోయే ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు మునక్కాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మీరు కానీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసేసుకోండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 చాలా క్రష్ చేసి వేసుకున్న వెల్లుల్లి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనకి కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది ఆ వెల్లుల్లి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకొని కరివేపాకు చిటపటలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా చాప్ చేసి ఒకేసారి వేసేసాను నేను. కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్ మనకి ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఒక 3 టొమాటోస్ని కూడా వేసేసుకుందాము. టొమాటోస్ మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. టొమాటోస్ కూడా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లోకి సరిపడంత కారం, కొంచెం పసుపు, లైట్గా జీరా పౌడర్, గరం మసాలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. ఆ టొమాటోస్ నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగా. ఇది మగ్గేలోపు మనం పొయ్యి మీద ఇంకో డేక్షా పెట్టుకొని మునక్కాయలని ఉడికించుకుందాము. లైట్గా సాల్ట్ వేసేసుకొని చూడండి టొమాటోస్ నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దీంతో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకుందాము గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. యాడ్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మునక్కాయలని కూడా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుంటే ఆ మునక్కాయలకి ఆ గ్రేవీ అనేది బాగా పడుతుంది. కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, సో సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకొని ఒక్కొక్క 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. మనకు ఆ కోడిగుడ్డుకి మునక్కాయలకి ఆ గ్రేవీ అనేది పడుతుంది. జస్ట్ ఉడికించుకుంటే చాలు. అండ్ ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసేసుకొని లైట్గా నేను ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. వేసేసుకొని మొత్తం కలిపేసుకొని లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు మునక్కాయ కూర రెడీ అయిపోతుంది. ఇది మనం రైస్లోకి తినచ్చు, కావాలంటే రోటీలో కూడా తినచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.